జెడ్పీ పాఠశాలలో లోకేష్ ఆకస్మిక తనిఖీలు, విద్యార్థులతో ముచ్చటించిన విద్యాశాఖ మంత్రి. వైభవంగా నగరంలో జగన్నాథుని రథయాత్ర, కన్నుల పండగ స్వామివారికి హారతి. బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు జయప్రదం కావాలి, గణపతి హోమంతో శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులు. 47-48 డివిజన్ల సమగ్ర అభివృద్ధి లక్ష్యం, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇరువైన ముద్రగడ జిఎస్ రావుల సంస్మరణ సభ, అఖిలపక్షం కాపు సంఘం నాయకుల వెల్లడి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల దేమే గ్రామంలో అందశ్రీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాలలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అంబీర్ మనోహర్ రావుకు సంబంధించిన అందరి మహానీయుల జయంతులు కూడా ముందుండి జరిపించడం గర్వకారణమని ఉపాధ్యాయులు విద్యార్థులు అన్నారు. అందశ్రీ జయంతి సందర్భంగా దేమే కమలాన్ పాఠశాలలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క సాహిత్య సేవను ఉద్యమ సమయంలో ఆయన నిర్వహించిన పాత్ర విషయంలో గుర్తు చేస్తూ ఆయన ఆత్మ పరమాత్మలో విలీనం కావాలని ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సూర్యప్రకాష్, ఉమారాణి, ప్రతాప్ రెడ్డి, సుధాకర్, మారుతి, రాధా, భాస్కర్, నారాయణ, మనోహర్ రావు, సుజిత, భారతీలు పాల్గొన్నారు. దేవి కళాన్ పాఠశాలలో గౌరవనీయులు కీర్తిశేషులు అందశ్రీ గారి జయంతి సందర్భంగా ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొనడం మనం అదృష్టంగా భావిస్తూ 18/7/1961 నాడు జన్మించిన అందశ్రీ గారు 10/11/2025 నాడు మరణించడం జరిగింది. సొంత గ్రామం రేబర్తి, మండలం మద్దూర్, జిల్లా వరంగల్ జనగామ. 2 జూన్ 2025 నాడు ప్రభుత్వం అధికారికంగా జయ జయ తెలంగాణ గేయాన్ని ప్రతి ప్రభుత్వ ఆఫీసులలో, పాఠశాలలలో ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా ఆ గేయం పాడిన తర్వాతనే అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ ఆదేశించింది. అందశ్రీ గారు అనాథ, ఎన్నో పాటలు రాసినవాడు, తన జీవితమంతా తెలంగాణ కోసమే అంకితం చేసిన ప్రజాకవి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని నెలకొల్పుతూ స్మృతివనాన్ని గట్కేసర్లో ఏర్పాటు చేసిన సందర్భంగా మన పాఠశాలలో కూడా ఆయనని గుర్తు చేసుకోవడం, ఆయనని స్మరించుకోవడం, ఆయన ఏవైతే ఆశయాల్ని మనకు అందించినాడో, అంటే తెలంగాణ సంపూర్ణమైన అభివృద్ధి జరిగినప్పుడే నా జన్మకు అర్థం ఉంటుందని చెప్పిన వ్యక్తి. అదే రకంగా ఆయనకు ఒక భార్య మల్లమ్మ, 3 ఆడబిడ్డలు, 1 కొడుకు ఉన్నారు. ఆయన మరణించిన రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన రాసిన పాటలు అద్భుతమైనవి. తెలంగాణ చరిత్రలోనే చదువుకోకుండా గమ్మత్తు ఏంటంటే అందశ్రీ గారికి అక్షరం ముక్కరాదు, కానీ వందల వేల పాటలు పాడి ఈ ప్రపంచానికి అందించి
నిప్పుల వాగు అనే ఒక పుస్తకాన్ని రాసి అట్లాంటి వందల పుస్తకాలు రాశాడు. లాస్ట్లో ఆయన మరణించే ముందు కూడా ఒక పుస్తకం రాయాలనుకున్నాడు, నరుడు నది నాగరికత. కానీ భగవంతుడు ఆయనను మెచ్చి ఆయనని ఈ లోకంలో నుంచి తీసుకుపోయిన విషయం మనందరూ తెలుసు. చదువు రాకుండా డాక్టరేట్లు పొందిండు, చదువు రాకుండా ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు కూడా ఆయనకు సల్యూట్ చేసింది. అది ఆయన జీవితం యొక్క కథ. చిన్నగా ఉన్నప్పుడు మేస్త్రి పని చేసుకున్నాడు, బర్రెలు కాసిండు, కైకిల్ పని చేసిండు, కూలి పని చేసిండు. కానీ ఈరోజు మనం అందరం ఆయనకు నమస్తే పెట్టే స్థితికి, రెండు చేతులు జోడించే స్థితికి ఎదిగిందంటే ఆయన పట్టుదల, శ్రమ. సో ఆయన వల్ల మనం పేదరికం అనేది అడ్డు కాదు, చదువు రాకపోవడం అనేది కూడా అడ్డు కాదు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి అని అంటే అందశ్రీ గారే మనందరికీ ఆదర్శం అని తెలియజేస్తూ, మనిషి స్వార్థంగా తయారైతున్నాడని ఒక పాట రాసిండు. మాయమైపోతున్నడమ్మా ఈ మనిషన్నవాడు అంటూ, నిజమైన మనిషి నాకు ఇంక కనబడతలేడు. అందరు అబద్ధాలు ఆడడం, లేదా తాగడం, లేదా తినడం, అన్ని మోసం చేయడం అనే మనుషుల మధ్యలో నేను బతుకుతున్నా, నిజమైన మనిషి నాకు కావాలని చెప్పేసి అట్లాంటి పాట రాసి పల్లె నీకు వందనాలమ్మ అని గ్రామం యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేసిన మహోన్నతుడు. ఇంకా భగవంతుని మనం నమ్మాల్సిందే అని చెప్తూ, కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అంటూ ఈరోజు మనం ఎల్లమ్మను, పోచమ్మను, మైసమ్మను చెట్లకి, రాళ్ళకి మొక్కుతుంటాం. ఎందుకు మొక్కుతామంటే నువ్వు మొక్కితే అమ్మగా మారుతుంది, ఆమె మనకు దీవెనలు ఇస్తుందని. ఇట్లాంటి ఎన్నో రాస్తూ చివరికి మన రాష్ట్రం ఏర్పడేందుకు జయ జయ తెలంగాణ జననీ జయ కీర్తనం అనే ఒక గొప్ప గేయాన్ని రాసిన ఆ మహాత్మునికి మన హెడ్ మాస్టర్ గారు పుష్పాలతో వారికి సమర్పణ చేయాల్సిందిగా గట్టిగా చప్పట్ల మధ్య ఈ కార్యక్రమం. నాగారం డివిజన్ లో శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. సెర్నిటీ మోడల్ హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రలో మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ గురుభ్యో నమః. Today we came to your school, Serenity Model High School. Thank you for inviting us, Mr. Jangareddy Garu and your family. We are very happy to be here on behalf of ISKCON, International Society for Krishna Consciousness, founded by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Today and the entire week, starting from day before yesterday, there are lakhs of Rath Yatras all over the world. There are lakhs of Rath Yatras that are being, there are, thank you. So, Jagannath came to your school. There are two reasons why Lord Jagannath came to your school. There are two reasons. Number one, all of you every day are praying to Lord Jagannath. But you may say, no, Prabhuji is telling we are not praying every day. No, no, no. Every single student, every day, you are actually calling out Lord Jagannath and saying Jai to him. I am telling the truth. I will just prove it in few minutes. How is that? Are you all chanting the national anthem prayer every day? Yes.
I think many times we chant these two prayers. We chant. One is Vande Mataram, the 150-year-old Vande Mataram, that is glorifying Bharat Mata, Bharat Bhumi. మంచిర్యాల జిల్లా దండిపల్లి మండలం గూడెంలో ఎంపీ ప్రోగ్రామ్ లో ఉద్రిక్తత. ఎంపీ పర్యటనలో ఫ్లెక్సీల చించివేత. ఎంపీ వాహనాన్ని అడ్డుకున్న ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. వెల్కమ్ సార్. మన ఎంపీ గారు గౌరవనీయులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా దూరం జరగండి. ఈరోజు గౌరవనీయులు అన్న మీరు కూడా కొంచెం రైట్ అన్న ఒక్క నిమిషం సార్ ఎంపీ గారు సార్ ఎంపీ గారు సార్ మన గౌరవనీయులు మన ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు మన పిల్లలకు కూడా మరి యొక్క చారిటబుల్ ట్రస్ట్ నుంచి మనకి కార్యకర్తలు కొంచెం పక్క జరగండి. ఓన్లీ పిల్లలతో ఎంపీ గారు ఒక ఫోటో ఇస్తారు. పిల్లలు ముందు రండి, అందరు పిల్లలు ముందు రండి. కార్యకర్తలు ఫోటో వస్తుంది అన్న పెట్టడా ఎందుకు బాగా అమ్మ నువ్వు జరగమ్మా.
అట్లే ఉండరా ఎక్కిస్తారు కదా కొద్దిగా చిన్న 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 హెడ్ మాస్టర్ గారు మల్లయ్య గారు చెప్తున్నారు 150 పిల్లలు ఇక్కడ జరుపుకుంటున్నారని చెప్తున్నారు. దాంట్లో ప్రైమరీ స్కూలు, హై స్కూలు, సెకండ్ క్లాసు నుంచి ఫస్ట్ నుంచి 10th వరకు పిల్లలు ఉన్నారు. దాదాపు 150 పిల్లలకి ఈరోజు మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ బ్యాగ్ అందించే ప్రోగ్రామ్కి ఈరోజు ఇంతమంది పిల్లలు పెద్ద సంఖ్యలో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు. పిల్లలందరికీ నిజంగా చెప్పాలంటే నేను కూడా చిన్నప్పటికెళ్ళి నేను చాలా అల్లరి చేస్తుండే, ఎక్కువ చదవకపోతుండే. ఆ అల్లరిలో మా పేరెంట్స్ మనం తిట్టి చదువుకోండి అని చెప్తే చదువు చాలా ఇంపార్టెంట్. అందరు చదువుతున్నారా, అల్లరి చేస్తున్నారా? అల్లరి చేస్తలేరా? మరి అల్లరి కూడా గట్టిగా చేయండి, చదువు కూడా మంచిగా చదువుకోండి. రెండు ఉంటేనే మనము జీవితంలో ముందుకు ఎదగొచ్చు. యూ హ్యావ్ టు హ్యావ్ ఫన్ కదా, మజా లేకపోతే ఏముంటుంది? మంచిగా చదువుకోండి, మంచిగా అల్లరి చేయండి. ఇప్పుడే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక బోర్వెల్లు, స్కూల్ బెంచులు, మరి బ్యాగ్స్, అనేక కార్యక్రమాలు కాకా వెంకటస్వామి గారు ఏదైతే ఈ ట్రస్ట్ స్థాపించారో ఎలక్షన్స్ అని చూడక ఓటింగు అదంతా పొలిటికల్ కాకుండా కేవలము అంబేద్కర్ గారిని ఆశయంగా తీసుకొని చదువుతోటే మనము ముందుకెళ్ళొచ్చు, చదువుతోటే మనకు సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది అని చెప్పి గుర్తించి అనేక గ్రామాల్లో స్కూల్ బెంచ్లు, స్కూల్ టీచర్లకు ఫీజు, బుక్స్, ఈరోజు బ్యాగ్ కార్యక్రమానికి వచ్చినాము. నేను రాగానే కలెక్టర్ గారు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు చాలా బాధ వేసింది, అందరూ చిన్న కూర్చున్నారని చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఎక్కువ చేయలేదు. ఇమ్మీడియట్గా నేను మా ట్రస్ట్ తరఫున బెంచులు కూడా నేను చేసినాక రిక్వెస్ట్ లెటర్ ఇస్తున్నాను హెడ్ మాస్టర్ గారు. కానీ
నేను ఫ్రాంక్గా చెప్పాలంటే లోపల రాగానే నేను అనుకున్నా, అరే బెంచ్లు ఇవ్వాలి ఇమ్మీడియట్గా, మీరు అడగకపోయినా నా బాధ్యత. తాతగారు ఏదైతే నాకు అనిపిస్తుంది ఇమ్మీడియట్గా నేను నా ట్రస్ట్ ద్వారా కూడా మీరు కొంచెం ఫాలోఅప్ చేసుకోండి. ఇంకా బ్యాలెన్స్ 40 బ్యాగ్స్ కూడా కావాలని చెప్పినారు. 40 బ్యాగ్స్ కూడా మేము తక్కిన పిల్లలకు కూడా ఇమ్మీడియట్గా ఈరోజు ఈవినింగ్ వరకు ఇచ్చేయాలి. ఈరోజు ఈవినింగ్ వరకు ఆ బ్యాలెన్స్ 40 బ్యాగ్స్ కూడా ఇచ్చేస్తాము. స్కూల్ బెంచ్లు కూడా మేము తక్షణమే మేము చేస్తాము. నాకు మీరు ఒకటే ప్రామిస్ చేయాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలా. చదువుకుంటారా? స్టేట్ ర్యాంక్ రావాలా మన గూడెంకి వెళ్ళి. మీరందరూ గట్టిగా చదివి చేస్తారని చెప్పి నాకు గట్టిగా నమ్మకం ఉన్నది. ఆల్ ద బెస్ట్. హిప్ 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 హిప్. ఏమైంది? హిప్ హిప్. వినిపిస్తలేదు నాకు, ఇంకా వినిపిస్తలేదు. హిప్ హిప్. థ్యాంక్ యూ సో మచ్. వేలాది మంది ఆదివాసీలు మహాధర్నా, ప్రభుత్వానికి అల్టిమేటం. జీవో 3 రిజర్వేషన్ కు ప్రత్యామ్నాయ జీవోను వెంటనే జారీ చేయాలని, 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, అల్లూరు జిల్లాను జోన్ 1 లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పాడేరులో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి వేలాది మంది గిరిజనులు ర్యాలీగా బయలుదేరి ఐటీడీఏ గేటు ఎదుట మహాధర్నా చేపట్టారు. ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంత నలుమూలల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి అప్పలనర్సు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే జీవో 3 రిజర్వేషన్ ను పునరుద్ధరిస్తామని, అరకు ఎన్నికల సభలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జీవో 3 రద్దు అనంతరం ఆదివాసీలు నిరంతరం ఉద్యమాలు, వినతి పత్రాలు, నిరసనలు చేపడుతున్నప్పటికీ సమస్య పరిష్కారంలో ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆయన విమర్శించారు. జూలై 24న రంపచోడవరం పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జీవో 3 కు ప్రత్యామ్నాయ జీవో జారీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే ఆగస్టు 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కూడా బహిష్కరిస్తామని పేర్కొన్నారు. అల్లూరి జిల్లాను జోన్ 1 లోను కొనసాగించాలని, దీంతో గిరిజన యువతకు ఉద్యోగాలు, బదిలీలు, పదోన్నతులు న్యాయం జరుగుతుందన్నారు. అలాగే 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనేతరుల అక్రమ భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను తొలగించి ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సమస్యలను చట్టసభలో బలంగా ప్రస్తావించాల్సిన ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతను విస్మరిస్తున్నారని, గిరిజనుల కోసం పోరాడతామని, గెలిచే అసెంబ్లీలో ప్రజల గొంతుకగా నిలవని ఎమ్మెల్యేలు అవసరమా అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.